మొన్నటి రోజు 30వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్లో మంత్రి గారు ప్రత్యేకంగా 3 కోట్లు బడ్జెట్ తెచ్చాడని, ఆ 3 కోట్ల బడ్జెట్ 3 వార్డులు పెట్టినారని మాకు ఎజెండా ఇచ్చారు. ఆ 3 కోట్ల బడ్జెట్ని మేము చదివినాము. చదివిన తర్వాత అదేవిధంగా మేము లేచి అక్కడ మన హరీష్ మాట్లాడుతూ కేతిరెడ్డి డెవలప్మెంట్కి అడ్డుకుంటున్నాడు, డెవలప్మెంట్కి అడ్డుకోలేదు. మీరు ఇచ్చిన 3 కోట్ల రూపాయలు 3 వార్డులకే ఎందుకు చేస్తారు, ఎక్స్టెన్స్ ఏరియాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను దగ్గర ఒక పేపర్లో రాసుకొని మా 2వ వార్డులో దిగి ఒక 6 వార్డులు 7 వార్డులు చూపించాం సార్కి, కమిషనర్ గారికి చూపించాం. సార్ ఇది ఈ వార్డులో బట్టి 1 కోటి రూపాయలు ఒక వార్డులో పెట్టే కంటే అదేవిధంగా దానికి కొద్దిగా ఇవ్వండి, అన్ని డెవలప్మెంట్ అయినట్టు ఉంటాయి ఎక్స్టెన్స్ ఏరియాలే కాబట్టి అని మేము చెప్పినాం. ఆయన మాకు టేబుల్ ఎజెండా అనేది ఒకటి ఉంది. ఆ టేబుల్ ఎజెండాలో ఏముంది, ఇంకా కొన్ని వార్డులు సర్దినట్లుగాను ఆ టేబుల్ ఎజెండాలో ఉంది. అది మాకు ఇవ్వలేదు. అది కేవలం 2 కోట్ల బడ్జెట్ ఉండేది మాత్రమే మాకు చూపించాడు. 3 కోట్లు అని చెప్పినాడు. ఆ 2 కోట్ల రూపాయల ఎజెండా మేము అడిగినప్పుడు టేబుల్ ఎజెండా అనేది ప్రతి సభ్యునికి కౌన్సిలర్కి పంపించాలి. అది పంపించలేదు. మేము ఆ సమాధానం అడిగినప్పుడు ఆయన లేచి ఎజెండా తీసుకొని లేదు సార్ 3 వార్డులకే కాదు ఇంకా కొన్ని వార్డులకు పెట్టాము అని చెప్పేసి మాట్లాడినప్పుడు టేబుల్ ఎజెండా అనేది నీ ఉద్దేశం ఏంటి, నీ దగ్గర పెట్టుకొని మాకు ఎందుకు ఇవ్వలేదు, మేము మాకు ఇచ్చినంటే మేము దీన్ని నిలబెట్టేవాళ్ళం కాదు కదా, మాకు ఇచ్చినంటే మేము కూడా చదివేవాళ్ళం కదా, ఏ వాటికి ఇచ్చినామని చెప్పేసి మాకు ఇవ్వలేదు కాబట్టి మేము లేచిపోతున్నామని చెప్పి లేచి వచ్చినాం. లేచి వచ్చిన తర్వాత కిందికి వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ సార్ పిలిపించుకొని ఎక్కడ పెట్టారు ఏ కథ చూసినాం. తర్వాత మా నాయకుని కూడా అడిగినాం. నాయకుని అడిగితే వద్దు దాన్ని డెవలప్మెంట్ చేయడంలే, ఎక్కడ జరిగితే ఏముంది కానీ ఎక్కడ జరిగితే ఏముంది, డెవలప్మెంట్ ఎక్కడ జరిగినా ఒకటి కదా, కేఎల్ మళ్ళీ ఎవరిని వచ్చినప్పుడు దాన్ని పెట్టకపోతుందని చెప్పేసి తర్వాత నేను కాచర్ లక్ష్మి గారి చైర్పర్సన్ మేమందరం కూడా దానికి ఆమోదించేసి చేయండి అని చెప్పేసినాం. ఈ హరీష్ కుమార్ ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది. ధర్మవరంలో అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి కేతిరెడ్డి ఏం అభివృద్ధి చేసినాడో 5 ఏళ్ల కాలంలో అన్నప్పుడు కనీసం నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడేముంది, ఒక వార్డుకు 2వ వార్డుకు 3 కోట్లు 4 కోట్లు డెవలప్మెంట్ పనులు చేసినాం. సైడ్ కాలువలు వేసినాం, తార్ రోడ్లు వేసినాం, సిమెంట్ రోడ్లు వేసినాం. ప్రతి వార్డులోనూ ఏ వార్డులో చూసినా కూడా డెవలప్మెంట్. అంటే ధర్మవరంలో దీని గురించి ఒక చర్చ జరిగింది. యా వార్డులో చూసినా కూడా రోడ్లు, పైప్ లైన్లు విపరీతంగా డెవలప్మెంట్ జరిగాయి. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఊరంతా కూడా బైక్లో పోయి ప్రతి సాట మనం శంకుస్థాపన చేసిండేవి ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏం జరిగింది, ధర్మాల్లో అభివృద్ధి జరిగింది, ఈరోజు మనం పోతున్నామంటే ఈ రోడ్లన్నీ చూస్తే కూడా తెలుస్తుంది కదా. ఈ రోడ్లని పెద్ద రోడ్లను చూసి తెలుస్తుంది డెవలప్మెంట్ జరిగిందా లేదు. మనం మాట్లాడేటప్పుడు జనాలు నమ్ముతారా నమ్మరా అనే విషయం కూడా గుర్తు పెట్టుకొని కేతిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. ఒక నాయకుడు 20 సంవత్సరాల ధర్మవరంలో ఉండి ధర్మవరానికి డెవలప్మెంట్ ఏమైనా చూపించాడు, ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఈ ధర్మవరంలో వీళ్ళకి ఎక్కడో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ధర్మవరంలో ప్రతి గేరు, ప్రతి ఇండ్లు, ప్రతి గడప దగ్గర కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఏదో మనం ఈరోజు గెలిచిండే మెజార్టీ పెద్ద మెజార్టీ ఏం కాదు. దానికి అనవసరంగా కేతిరెడ్డి మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండి మాట్లాడాల. ఏదేదో డెవలప్మెంట్ గురించి ధర్మాల్లో ఎవరిని అడుగు, ప్రజలను అడుగు, మీ దగ్గర ఉండే వాళ్ళని అడుగు. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి వచ్చారు కదా, ఆ కౌన్సిలర్ని అడుగు. మీ డెవలప్మెంట్ అయితే మీ వార్డులో ఎన్ని కోట్లు చేశారు, మీకు ఎంత ఇచ్చారు అని వాళ్ళే చెప్తారు కదా డెవలప్మెంట్ అయిందా లేదని. ఒకరి మీద బురద లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం మీద ధర్మాల్లో ఉండి ఈ రోజు కూడా ఇప్పుడు చేస్తున్న ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తెచ్చిండేది కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి గారు తెచ్చిండేది కదా. మళ్ళీ ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసినాడు. ధర్మవరంలో హాస్పిటల్ కట్టించినాడు, పల్లెలకు సబ్ స్టేషన్ లేపించినాడు. 1 కాదు 2 కాదు. డెవలప్మెంట్ అనేది 5 ఏళ్ళలో ఎన్ని చేసి చూపించినాడు. మరి మీరు కూడా ఏదన్నా కానీ మీకు అవకాశం ఇచ్చినాడు ఏదైనా చేయండి. అనవసరమైన మాట్లాడకుండా ఊరికే ఏదో మాట్లాడితే ఏమొచ్చా. మీరు చేయించిన పని ముందర దండిగా ఉంది. ఒక రాష్ట్ర మంత్రి గారు 3 కోట్లు తెచ్చినాడు. మొత్తం రాష్ట్రానికి అంతా 11 కోట్లు ఇచ్చింది, ధర్మవరానికి 3 కోట్లు తెచ్చినాడు. ధర్మవరంలో లెక్కాసారి మన అంతా చేస్తే 150 కోట్లు 130 కోట్లు ధర్మవరానికి కావాలా, అదంతా తెచ్చి చూపించండి. అంతేగాని అనవసరంగా అంటే ఏదో కేతిరెడ్డిని మాట్లాడము, మనం కేతిరెడ్డిని మాట్లాడితే మనం అంతా ఏదో పెద్ద అయిపోతాము అని చెప్పి మాట్లాడడం కన్నా
మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు డెవలప్మెంట్ చూపించండి. మీరు డెవలప్మెంట్ చేసి చూపించినప్పుడు మీరు చేసి చూపించండి. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదలుచుకోమని చెప్తున్నాను.